అమ్మో నాకంత నీ గురించి ముచ్చటాన్ని తినేసరికి నా ప్రాణమంత జల్లుమన్నదక్క. ఎక్కడ సీతక్క, ఎక్కడ ఏడేళ్ళు వెనకాల ఉన్నది సీతక్క, పిల్లగాన్ని కూడా దగ్గర చూసుకోలేని సీతక్క ఈరోజు మంత్రై కూర్చున్నావు అక్కడ. ఉమెన్స్ డే అన్నారు కదా, నేను నేర్చుకొని వచ్చిన మంచి మహిళా దినోత్సవం నీదక్క. నీ అసంటోళ్ళది ఇక అద్దు నీ వెనకటి ముచ్చట పోనిక, నువ్వు మంత్రి అయినాక ముచ్చట నేను మాట్లాడుకున్నామ్మా. ఎందుకంటే అందులోకి పోయినావు మంచిగానే ఉన్నది, 7 ఏళ్ళు లోపట ఉన్నావు. బయటికి రావాలని ఎందుకు అనిపించింది? ఇక నక్సలైట్లకి బయటకు వచ్చేస్తా, నేను వచ్చి నా కొడుకుని చూసుకుంటాను అనుకున్నావా, లేకుంటే బయటకు వచ్చి బయట వచ్చినాక పని చేస్తా అనుకున్నావా? బయటకు రావడము అంత అనుకోని వచ్చిన సంఘటన కాదు. రకరకాల సమస్యలు, పార్టీలలో ఇబ్బంది, అంటే చీలికలు పేలికలు కొన్ని వచ్చినాయి. తర్వాత మరి ఉన్న జీవితం మనం ఏదో లక్ష్యంతో పోయినాం. ఒక బయటకు వస్తామని ఎప్పుడు ఊహించుకోలే. రావడానికి వస్తాము, ఈ లైఫ్ ఇట్లా ఉండాలి అట్లా ఏం లేదు. పని చేయడము ఎప్పుడో ఒకసారి ఏ రోజు మనదో ఏ రోజు మనది కాదు అనుకున్నాం. ఎప్పుడో ఒకసారి అయితే అక్కడ పోవాల్సిన వాళ్ళమే అనుకునే ప్రిపేర్ అయిపోయినాం, మైండ్ సిద్ధం చేసుకుని పోయినాం. కానీ అనివార్య కారణాల రీత్యా బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత మరి లైఫ్ ఎట్లా అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక ఆడకూతురుగా చదువుకోవడం ఇంపార్టెంట్ అని చదువు మీద దృష్టి పెట్టి చదువుకుంటూ కేసులు చూసుకుంటూ ఒక స్వచ్ఛంద సంస్థ, ఒక ఉద్యమ సంస్థ లాగా ఉంటుంది అది, యక్షి అని, ఆదివాసుల కోసం పనిచేసే సంస్థలు పనిచేసుకుంటూ ఇటు కోర్టుల చుట్టూ తిరిగే కేసులు ఖతం చేసుకున్నా, ఇటు లా కంప్లీట్ చేసుకున్నా, ఇటు అరకు నుంచి అచ్చంపేట వరకు ట్రైబల్ ఏరియాలలో రకరకాల సమస్యల మీద సర్వేలు చేయడము, ఆ సంస్థతోటి ప్రజల్ని అవేర్నెస్ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ పనిచేస్తూ వరంగల్ కోర్టులో లాయర్గా, ఏ కోర్టులో అయితే నేను క్లయింట్గా నిలబడ్డానో అదే కోర్టుకు వెళ్ళి మళ్ళీ లాయర్గా కూడా నల్ల కోట్ వేసుకొని అక్కడే ఉన్నా. ఏ లాయర్ అయితే నా కేసులు, ఏ అడ్వకేట్ అయితే, ఏ సీనియర్ లాయర్ అయితే నా కేసులు వాదించిండో ఆయన దగ్గరనే నేను జూనియర్గా చేరి. అక్క అనలకించి బయటికి రాగానే అస్సలు మస్తు కేసులు అని ఎందుకు బయటకు వస్తాయి మీరు నారాయణ అంజి అన్నట్టుగా చేస్తారంట కదక్క, నిన్ను ఇట్లా అట్లా చేసిండ్రా? అంటే నేను కోర్టుకు లొంగిపోయినా, వాస్తవంగా పోలీసుల దగ్గరికి వెళ్ళిపోలే. మా లాయర్, నేను అంతకుముందు అరెస్ట్ అయినా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు, అంతకుముందు బయటికి రాకంటే ముందు కూడా అరెస్ట్ అయినా. ఆ కేసులను తీసుకుని కోర్టుకు వెళ్ళినాం. తర్వాత నేను ఇక్కడే ఒక స్వచ్ఛంద పని చేసుకుంటూ ఇక్కడ పడాల రామారెడ్డి లా కాలేజీలో లా చేసుకుంటూ కోర్టులకు హాజరైనా. ఇంకా అప్పుడేమి ఇబ్బంది పెట్టలేను అన్నాం. కోర్టుకు ప్రతి కేసుకు అటెండ్ అయ్యేది, అవన్నీ కూడా కొట్టుడు పోయినాయి. తర్వాత అదే కోర్టులో, వరంగల్ కోర్టులో లాయర్గా పోయి మళ్ళీ ఒక 6 months పనిచేసిన తర్వాత 2004లో నాకు టికెట్ వచ్చింది.